ఎమ్మెల్యే కొలికపూడి షాకింగ్ కామెంట్స్ చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎస్సీ ఎస్టీలపై వేధింపులు అధికమయ్యాయని సంచలనంగా మాట్లాడారు. రౌడీజం, పేకాట క్లబ్బులు, రేషన్ మాఫియా పెచ్చరిల్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వ్యవహారాలను వ్యతిరేకించినందుకే తనపై దాడి జరిగిందని ఆరోపించారు. ఆలయంలో తనపై దాడి జరుగుతుంటే పోలీసులు ఎందుకు రక్షించలేదని మండిపడ్డారు. పట్టు వస్త్రాలు సమర్పించి ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత నిఘా వర్గాల ద్వారా నాకు తెలిసింది ఏంటంటే, తెలిసిన సమాచారాన్ని బట్టి నేను అడిగే ప్రశ్నలు ఏంటంటే, దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఎంపీ గారి చేతుల్లో నుంచి పట్టు వస్త్రాలు నేను తీసుకున్నాను. దేవాలయానికి వెళ్ళిన తర్వాత అది రాత్రి 9:30 సమయంలో. కానీ మధ్యాహ్నం నుంచే జనాన్ని ఎందుకు సమీకరించారు? మధ్యాహ్నం నుంచే ఎంపీ గారి కార్యాలయం నుంచి తిరువూరు నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో కొంతమందికి ఫోన్లు చేసి జనాన్ని సమీకరించమని, ఎమ్మెల్యే మీద దాడి చేయమని ఎందుకు చెప్పారు? ఈ విషయం తెలిసిన నిఘా వర్గాలు నా గన్మానికి ఫోన్ చేసి గొడవలు జరుగుతాయని చెప్పారు కానీ, దాడి జరగవచ్చని చెప్పారు కానీ, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు కానీ, నాకెందుకు భద్రత ఎప్పుడైతే నేను పట్టు వస్త్రాలు సమర్పించి